ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మార్గశిర శుక్ల తదియ గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం. మార్గశిర మాసం ఎంతో అద్భుతమైనటువంటి మాసం. పరమాత్మ అనుగ్రహానికి సంపాదించుకోవటానికి అనువైనటువంటి రోజు. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశ. ఈనాడు నాకు నిజంగా తెల్లవారింది. తెల్లవారటం అంటే రోజు సూర్యుడు ఉదయించటం కాదు, నా మనస్సులో ఉన్నటువంటి చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటి ఉంది కదా, ఆ చీకటి పోయి జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలుగు, ఆ సూర్యుని యొక్క కిరణం, భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి సూర్యుని కిరణం నా మనస్సులో, హృదయంలో ప్రకాశిస్తోంది. ఇది నిజమైనటువంటి వెలుగు. ఎందువల్లంటే మార్గశిర మాసంలో స్వామివారిని ఇంత చేరువగా చక్కగా స్తోత్రం చేస్తూ వర్ణిస్తూ ఆ స్వామి గొప్ప గుణాలన్నీ కూడా శ్రవణం చేస్తూ పఠించేటువంటి అదృష్టం ఎంతమందికి లభిస్తుంది? అందువల్ల ఈ మాసంలో ప్రతి క్షణాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అదే నిజమైన వెలుగు, నిజమైనటువంటి సూర్యోదయం, మన హృదయానికి నిజమైనటువంటి జ్ఞానం. మరి ఈ మాసంలో మనం ఏ విధమైనటువంటి కార్యాచరణ చెయ్యాలి అంటే నిష్కామ కర్మ. వినడానికి కొంచెం పెద్ద పదంలా కనిపిస్తుంది. నిష్కామ కర్మ అంటే కోరికలు లేకుండా పని చేయటం. కోరికలు లేకుండా పని చేయటం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఏదైనా పని చేయాలంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది ముందుగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిష్కామ కర్మ చేయటం చాలా కష్టం అంటే అలా ఏమీ అవసరం లేదు. మనం సంసార జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన బాధ్యతలని కూడా ఏ విధమైనటువంటి సంగము లేకుండా, కోరిక లేకుండా, అసక్త సుఖమన్వభూత్ అని కాళిదాసు చెప్పినట్లు ఏమాత్రము కోరిక లేకుండా, ప్రత్యేకమైనటువంటి వ్యామోహం లేకుండా ఈ సంసార జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడికి విపరీతమైనటువంటి వ్యామోహం. ఆ వ్యామోహంతో వంశమంతా నశించిపోయింది. సంసార జీవితాన్ని అనుభవించాలి కానీ అనుక్షణము కూడా అందులో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, నేను భర్తను, నేను తండ్రిని అని అనుక్షణము కూడా ఆలోచించకుండా భగవంతుని అనుగ్రహ విశేషం వల్ల ఈనాడు మనకి మానవ జన్మ లభించింది. ఇందులో మనం చేయవలసినటువంటి కార్యం భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం ఆచరించాలి తప్ప దాంతో మరీ బంధాన్ని పెనవేసుకుపోకూడదు. అది నిష్కామ కర్మ. కర్మని విడిచిపెట్టకూడదు, దాని యందు విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకోకూడదు. అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా శ్రీమద్భాగవతంలో తెలియజేస్తాడు. గోపికలందరూ వచ్చి, స్వామి మేము నిన్ను విడిచి ఉండలేము అంటే తప్పు. ఇంట్లో భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సేవించాలంటే అప్పుడు వాళ్ళంటారు, పతులన్ బిడ్డల బంధులన్ సతులకున్ పాటించుటే చెప్పావు. వాళ్ళందరినీ సేవించడమే ధర్మం అన్నావు, నిజమే. కానీ చింతింపుమా, ఒకసారి నువ్వే ఆలోచించు. పతిపుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీయందు. అక్కడ కనిపించేటువంటి వాళ్ళంతా వేరు రూపాల్లో కనిపిస్తున్నారు కానీ వాళ్ళంతా ఎవరు? నీ స్వరూపమే కదా. ఆ స్వరూపమే ఇక్కడ మనకు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళని సేవించమని నీవే చెబుతావేమిటి అంటే కాదు కాదు, మనం అటు సంసారాన్ని ఆచరిస్తూ ఉండాలి, సంసార బాధ్యతలను. అదేవిధంగా
ఇటువంటి మాసములలో ప్రత్యేకంగా భగవంతుని సేవ కూడా చేసుకోవాలి. అలా చేస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించటం అంటే దేహము వేరు, లోపల ఉన్నటువంటి పరమాత్మ వేరు అనేటువంటి భావన మనసుకి పట్టాలి. ఎప్పుడైతే నిష్కామకర్మ చేయటం మనం అభ్యాసం చేసుకుంటామో అప్పుడు నెమ్మదిగా ఈ దేహానికిను ఆ లోపల ఉన్న పరమాత్మకు వేరైనటువంటి జీవ దేహ భేదం అనేటువంటిది మనస్సుకి పడుతుంది. తద్వారా అలవడేటువంటిదే భగవద్భక్తి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయండి. ఒకటి తర్వాత ఒకటి ఆలోచించుకుంటూ చేయటం ఎంతైనా, ఎంత అభ్యాసం ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా కష్టం. అంటే ఆ బాధ అవసరం లేదు. మనం ప్రయత్నం చేయటం మొదలెడితే చాలు, పరమాత్మ తన అంతటా తానుగానే మనని ఆహ్వానించి తన పట్ల మనసు ఉండేటట్టుగా మనకి చేస్తాడు. భగవంతుని యొక్క మనస్సు చాలా కరుణతో కూడి ఉంటుంది. పక్కన అమ్మవారు ఉంటారు కదా, ఆవిడ చెబుతూ ఉంటారు, జీవుల్ని ఉద్ధరించడానికేనయ్యా నువ్వు స్వామి అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఆయన అపార కరుణ ఎలా ఉంటుంది అంటే, గోవుని వెంబడిస్తూ ఒకడు పరిగెడుతూ తనకి తెలియకుండానే ఆ గోవుని పట్టుకోవటం కోసం ఒక దేవాలయంలో ప్రవేశించాడు. ఆ గోవు దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే వీడు కూడా గోవుని పట్టుకోవడానికి ప్రదక్షిణం చేశాడట. అబ్బా, వీడు నా గుడి చుట్టూ ప్రదక్షిణం చేశాడు, ఈ మాత్రం చేతనే వీడు నన్ను కొలిచాడు కాబట్టి నేను అనుగ్రహిస్తాను అనుకుంటాడట పరమాత్మ. అదేవిధంగా 10 మంది స్నేహితులతో మాట్లాడుతూ, ఆహా తిరుమల క్షేత్రం ఎంతో వైభవంగా ఉంటుంది, అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయిట, ఎంత చక్కటి క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమల అని స్నేహితులతో సంభాషించినంత మాత్రముననే ఆ తిరుమల క్షేత్ర వైభవాన్ని పొగిడాడు కదా, అందువల్ల నేను అనుగ్రహించాలి అనేటువంటి ఒక చక్కని కరుణ స్వామి హృదయంలో వస్తుంది. అందువల్ల మనం చేయవలసింది ఏమిటంటే ఆ పరమాత్మ యందు మనస్సు నిలపడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది కష్టము అనేటువంటి భావన లేకుండా, ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలా చేసి మనం చేసే ప్రతి పని కూడా సర్వం శ్రీనివాసార్పణమస్తు, శ్రీ శ్రీనివాసార్పణమస్తు, దీన్నంతా కూడా పరమాత్మ పాదాల చెంతే ఉంచుతున్నాను. నేనేమి చేసినా కూడా వాటి యందు నాకు కర్తృత్వ బుద్ధి లేదు, భోక్తృత్వ బుద్ధి లేదు, నేను అనుభవిస్తున్నాననే భావన నాకు లేనే లేదు అని మనఃపూర్వకంగా ఎప్పుడైతే పరమాత్మ పాదముల చెంత మన భావాలన్నీ విడిచిపెడతామో అప్పుడు మనసుకి ఎలా ఉంటుందంటే, ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివ హ్రదం. బాగా ఎండ మండిపోతూ ఉంటే చల్లగా ఉన్నటువంటి కోనేట్లోకి వెళ్ళి హాయిగా ప్రవేశిస్తే శరీరానికి ఎంత చల్లగా ఉంటుందో, ఆ భగవంతుణ్ణి సేవిస్తే మనకు కూడా ఈ భావాల వల్ల అంత చల్లగా ఉంటుంది. శరీరానికి కాదు, హృదయానికి చల్లగా ఉంటుంది. అటువంటి చల్లదనాన్ని మనం అలవాటు చేసుకోవాలి. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే గాధ మార్గే హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం భవమరుపరిఖిన్న ఖేదమద్య త్యజామి. కులశేఖరాళ్ళు వారు వర్ణిస్తారు, ఆ పరమాత్ముడు సాక్షాత్తు ఒక కొలను లాంటివాడు, సరస్సు లాంటివాడు. ఆ సరస్సులో ఆ స్వామివారి యొక్క పాదములు కరములు ఈ రెండే పద్మములు. అంతేకాదు ఆయన నేత్రములు ఆ సరస్సులో సంచరించేటువంటి మీనములు, చేపలు. ఆయన భుజములే తరంగములు. అటువంటి సరస్సులో నేను దూరి పరమాత్మని యొక్క తేజస్సు అనేటువంటి నీటిలో చక్కగా స్నానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తాను అని ఎంతో అద్భుతంగా చెప్పారు కులశేఖరాళ్వారు. నదులు ఎన్ని ప్రవహించినా వాటికి ఎన్ని పేర్లున్నా యథా నద్య స్యందమానా సముద్రే అస్తంగచ్చంతి. ఆ నదులకు కృష్ణ, గోదావరి, గంగ ఇలా ఎన్ని పేర్లున్నా ఆ నదులన్నీ ప్రవహించి సాగరం దగ్గరికి వెళ్ళిన తర్వాత అవన్నీ సాగరంలో కలిసిపోతాయి, వాటికంటూ పేరు ఉండదు కదా. అలాగే మానవులు కూడా ఇన్ని నామములతో ఇన్ని రూపములతో ఉన్నా కూడా ఈ అభ్యాసం ద్వారా ఇటువంటి పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో భగవంతుణ్ణి గనక సేవించినట్లయితే వారికి
దేహపరంగా వచ్చినటువంటి నామరూపములను విడిచిపెట్టి సముద్రంలో కలిసినట్టుగా ఆ పరమాత్మను చేరుకుంటారనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. తద్వారా భగవంతునికి మన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దాన్నే ఆభిముఖ్యము అంటారు. యత్ఫలం నాస్తి తపస నయోగేన సమాధిన తత్ఫలం లభ్యతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. యజ్ఞయాగాదులు చేయలేకపోతున్నామని బాధపడనవసరం లేదు. కలియుగంలో పాపములు హరింపబడాలి అంటే పరమాత్మని యొక్క దివ్యనామాన్ని కీర్తించాలి మనఃపూర్వకంగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఇప్పుడు మనకు ధనుర్మాసంలో ఈరోజు రెండవ పాసురం గోదా అమ్మవారు అందించినటువంటి రెండవ పాసురాన్ని చక్కగా ఆచార్యులందరూ కూడా పారాయణ చేసేటువంటి చక్కని మాసం. ఈ మాసంలో ప్రధానంగా ఉండవలసినటువంటి భావన, అందులో గోదాదేవి మనకు ఏం తెలియజేశారంటే, మన సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి, పరమాత్మకు ఏదైతే అవసరమో దాన్ని ఇవ్వాలి. పరమాత్మకు ఏమి ఇవ్వాలి అంటే కానుకలు ఇవ్వక్కర్లేదు, వస్త్రాలు ఇవ్వక్కర్లేదు. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ భక్తిపూర్వకంగా ఇవ్వాలి అనేటువంటిదే భావన. అలాగే రోజు తెల్లవారంగానే మృష్టాన్న భోజనాలు స్వీకరించటం, ఆనందంగా మంచి మంచి భక్ష్యాలన్నీ తినడం, నేత్రములకు ఇంద్రియాలన్నిటికీ ఆనందకరమైనటువంటి విషయాలన్నీ కూడా తీర్చుకోవడం అనేది మానవుని యొక్క ప్రవృత్తి. మరి ఈ మాసంలో ఏం చేయాలంటే వాటిల్ని కొంచెం తగ్గించుకుని పరమాత్మని యందు ధ్యాస పెడితే అదే పరమాత్మకు కావాలి. అదే ఈ ధనుర్మాసంలో గోదాదేవి తెలియచేసినటువంటి గొప్ప తత్వము. అలా చేస్తేనే విష్ణువు ఆనందిస్తాడు, అదే విష్ణు తత్వము. అందువల్ల స్వామి మాకిష్టమైనటువంటి వాటిలన్నింటినీ కూడా మేము వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం, నీకు ఇష్టమైనటువంటివన్నీ కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తాము అనే విషయాన్ని ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసంలో ప్రధానంగా మన హృదయంలో నిలబెట్టుకోవాలి. అదే పరమాత్ముణ్ణి పొందడానికి గొప్ప మార్గం. ఇంత సుకరంగా తెలిపినా కూడా ఇంకా ఎక్కడో ఒక చిన్న సందేహం, ఇవన్నీ మనం ఆచరించగలమా అనేటువంటి మనస్సులో గనక ఒక సందేహం ఏర్పడితే అప్పుడేం చేయాలి? అథ యదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సమదర్శినః యుక్తాః ఆయుక్తాః అలూక్షాః ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టు, అందరినీ సమానంగా చూసేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళే పండితులు. పండితాః సమదర్శినః. అటువంటి భావనతో సత్కర్మాచరణ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చక్కగా భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు, గొప్పవాళ్ళు, సజ్జనులు, పూర్వీకులు ఏదైతే ఆ వ్రతాలు నిష్టలు ఆచరించారో, భగవంతుణ్ణి ఆరాధించారో ఆ విషయాలన్నీ కూడా చూడాలి, ఆ విషయాల్ని ఆలోచించాలి. పూర్వం ఏం చేసేవాళ్ళు పెద్దలు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ ఆలోచన ద్వారా మనం చక్కగా ఇప్పుడు వారిని చూచి ఇప్పుడు ఆచరణలోకి వెళ్ళాలి. అలా చేసినట్లయితే మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. అదే విషయం భాగవతంలో తెలియజేస్తూ ఉన్నారు సూత మహర్షి. శౌనకాది ఋషులంతా కూడా, అయ్యా పరమభాగముతోత్తవుడవు నీవు, కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి గొప్ప విషయాలు చెప్పు. మేము నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పటికీ కూడా వాటి వల్ల మా మనసులో సంపూర్ణమైనటువంటి తృప్తి కలగటం లేదు. భగవంతుని యొక్క కథాశ్రవణం చేయటం ద్వారా మాలో మనశ్శాంతి కలుగుతుంది అని వాళ్ళంతా కోరుతున్నారు. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దవానలం వారునే. బాగా దావాగ్ని అని పుడుతుందండి. ఆ దావాగ్ని ఎలా పుడుతుంది అంటే చెట్టు చెట్టు రాసుకుని అందులో ఇంచి పుడుతుంది నిప్పు. దాన్ని ఆర్పటం కోసం
ఒక చిన్న చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి పోస్తే అది ఆరదు. ఎలా ఆరుతుంది అంటే ధారాపాతంగా వర్షాన్ని వర్షించాలి మేఘుడు. అలా వర్షిస్తే ఆ వర్షధారల వల్ల మాత్రమే దావాగ్ని అనేటువంటిది నశించిపోతుంది. ఇతరమైన ఉపాయాలు ఏమీ లేవు. అదేవిధంగా గోవిందుని యొక్క కథారసములను చక్కగా ఆస్వాదించడం చేతనే మన యొక్క పాపములనేటువంటి ఈ తాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఏ వర్షం పడాలి అంటే భగవంతుని యొక్క కథావర్షం. ఆ కథారస వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడే ఈ తాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఓ స్వామి, మాకు ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయవలసింది అని చెప్పి ఋషులంతా ప్రార్థిస్తూ హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు. ఘోరమైనటువంటి పాపములనేటువంటి అరణ్యాలన్నీ కూడా తగలబడిపోతాయి. దేనివల్ల అంటే హరినామ సంకీర్తనం వల్ల. వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖ తోయదములు. ఇంకా ఆ వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మని నేత్రాలతో దర్శిస్తే చాలు, అజ్ఞానములనేటువంటి మేఘాలన్నీ కూడా ఆ దర్శన భాగ్యం వల్ల కలిగినటువంటి వాయు ప్రసారం చేతనే, దర్శనం అనేటువంటి వాయు సమూహముల చేతనే ఆ మేఘాలు, దారుణమైనటువంటి మేఘాలన్నీ కూడా తోయివేయబడతాయి. కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దర్శనం, ఆ స్వామి నామస్మరణం, ధ్యానం అది ఎటువంటిది అంటే సింహగర్జన లాంటిది. ఆ సింహగర్జన గనక ఒక్కసారి చేసినట్లయితే, స్వామిని కీర్తించినట్లయితే ఈ మార్గశిర మాసంలో కూలవే సంతాప కుంజరములు. మన మనస్సుల్లో ఉండేటువంటి తాపములనేటువంటి ఏనుగుల్లాగా ఉంటాయండి అవి. మనస్సులో విషయాసక్తి ఎలా ఉంటుంది అంటే ఏనుగులాగా అలా కూర్చుని ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. ఆ కుంజరములకు భయం వేసి పారిపోవాలంటే సింహగర్జన కావాలి. ఏ సింహగర్జన కావాలి అంటే ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క నామధ్యానం అనేటువంటి చక్కని సింహగర్జన చేసినట్లయితే అవన్నీ కూడా పోతాయి. మరి అటువంటి చక్కని స్వామి యొక్క గుణాన్ని ఈ మార్గశీర్ష మాసంలో ధ్యానం చెయ్యటమే భగవంతుణ్ణి పొందడానికి నిజమైనటువంటి తత్వము. దాన్ని మనం దూరం చేసుకోవద్దు. అలా చేసినట్లయితేనే పరమాత్మునికి అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒకనాడు వ్యాస మహర్షి ఎంతో చింతతో అలా కూర్చుని ఉన్నట్టండి. సూత మహర్షి చెప్తున్నాడు సౌనకాది మహర్షులకు. ఎన్నో పురాణాలు రాశాడు, భారతాన్ని రచించాడు. అయినప్పటికీ కూడా ఆయన మనస్సులో తృప్తి లేదు. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని వేదాధ్యయనములు చేసినా కూడా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా కూడా ఆ పరమాత్మని యొక్క గుణాల్ని కీర్తించటం వల్ల కలిగేటువంటి మనశ్శాంతి, పరిపూర్ణత సంపూర్ణంగా రాదు. కాబట్టి ఆయన కూడా చింతిస్తూ ఉన్నాడు. ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతిర్విజయతే దేవస్స నారాయణ. తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము, ఎన్నో చదువులు చదువుతూ ఉంటాము. కానీ అవన్నీ చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు పరమాత్మ యొక్క చరణములను ధ్యానం చెయ్యకపోతే అవన్నీ గజస్నానంతో సమానమే. ఏనుగు స్నానం చేసి మళ్ళీ దుమ్ము పోసుకున్నట్లుగా ఎన్ని వ్రతములు నియమాలు ఆచరించినప్పటికీ కూడా వాటి వల్ల పరిపూర్ణ ఫలితం అనేటువంటిది ఉండదు. అందువల్లే వ్యాస మహర్షి అనుకుంటున్నాడు, ఎన్నో వ్రతాల గురించి నేను తెలియజేశాను, గభీరమైనటువంటి లోతైనటువంటి వేదములన్నీ కూడా విభాగం చేశాను, ఏ కొరత లేదనుకున్నాను. వేదాల్లో ఉండేటువంటి భావాన్నంతా కూడా అందరికీ అందించాలని శ్రమపడి భారతాన్ని రచించి ఆ భారత కథ అనేటువంటి వ్యాజంతో వేద సారమంతా కూడా అందరికీ అందించారు. అయినప్పటికీ కూడా నాలో మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఈ లోపు అక్కడికి వచ్చాడు నారద మహర్షి. ఎవరికైనా జీవితంలో ఇటువంటి మోహం అనేటువంటి అనుభవం జరుగుతూనే ఉంటుంది. మానవ మాతృలకెంత,
వ్యాస మహర్షి లాంటి వాడికే మనస్సులో ఒక రకమైనటువంటి మోహం కలిగి నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఉంటే మనకి కలుగుతూ ఉంటుంది. అందువల్ల దాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అనేది విష్ణుతత్వం గురించి ఇలా తెలుసుకుంటూ ఉండాలి. ఈలోపు నారద మహర్షి వచ్చాడు. తన చేతి వల్లకి తంత్రీస్వనంబున సతత నారాయణ శబ్దమొప్ప, నిరంతరము కూడా నారాయణ నారాయణ అంటూ శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కీర్తిస్తూ ఉంటాడు. అక్కడ సుఖంగా కూర్చునున్నట్ట వ్యాస మహర్షి ఆయన దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా వ్యాస మహర్షి, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు? ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు. నువ్వు సామాన్యుడివి కాదు, అందరినీ సృష్టించినటువంటి బ్రహ్మ ఉన్నాడు కదా, అంత గొప్పవాడివి. ఎందుకంటే ఎన్నో శబ్దములు సృష్టించావు, ఎన్నో అర్థాలు సృష్టించావు, గంభీరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశావు, లోకంలో మానవులు తరించడానికి తగిన ఉపాయాన్ని కూడా నువ్వు అందించావు. కాబట్టి నువ్వు నిజంగా ధాతవేనయ్యా, భారతాన్ని రచించినటువంటి వాడవు, వేదముల జ్ఞానమంతా తెలిసినటువంటి వాడవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, వినీతుడవు, నీవు చక్కని వినయ సంపన్నుడవే. అయినా కూడా నీలో ఎందువల్ల ఈ రకంగా దుఃఖం కలుగుతూ ఉందో చెప్పు అంటే, అప్పుడు ఆయన అంటూ ఉన్నట్ట, వ్యాస మహర్షి నేను ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు రచించినా కూడా నా మనస్సులో శాంతి లేదు అంటే, అప్పుడు వ్యాస మహర్షికి నారదుడు చెబుతూ ఉన్నాడు, జీవితంలో అందరూ కూడా బాగా స్థిరపడతారు, మాకు సంపదలు ఉన్నాయి, పిల్లలున్నారు, ఆనందంగా ఉన్నాం, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇంకా లోటే ఉంది, ఇళ్ళు కట్టుకున్నారు, సంపదలన్నీ సంపాదించుకున్నా కూడా వారి హృదయంలో ఏదో ఒక అశాంతి ఉంటుంది. ఆ అశాంతి పోవడం ఎలా అంటే భగవంతుని ధ్యానమే. అలాగే వ్యాస మహర్షి ఇన్ని చేసినా కూడా ఆయన మనసులో కూడా ఒక అశాంతి ఉంది. దాన్ని నారద మహర్షి తెలియజేస్తున్నాడు. ఏమిటది అంటే, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి. నీవు ధర్మాలన్నీ చెప్పావయ్యా, నిజమే, కానీ నువ్వు చెప్పినటువంటి వాటిల్లో ప్రధానంగా ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ఆ విష్ణువు యొక్క గొప్ప తత్వాన్ని గురించి, విష్ణు తత్వాన్ని గురించి నువ్వు చెప్పలేదు సంపూర్ణంగా. అలా చెప్పావు కానీ సంపూర్ణంగా చెప్పలేదు. అందువల్లనే నీ మనస్సులో ఈ లోటు ఉంది. హరినామ స్తుతిని చేసేటువంటి కావ్యం ఏదైతే ఉందో అది హంసలు సంచరించేటువంటి మానస సరోవరం లాంటిది. ఆ మానస సరోవరంలో హంసలు ఎలాగైతే సంచరిస్తే అందంగా ఉంటుందో, ఆ నామాన్ని చెప్పినట్లయితే, ఆ స్వామి తత్వాన్ని చెప్పినట్లయితే మనకు కూడా అంత ఆనందంగా ఉంటుంది. అది లేకపోతే చాలా దుర్భరంగా ఉంటుందయ్యా, నువ్వు ఈ పని చెయ్యి. మరైతే అంత సామాన్యులైనటువంటి వాళ్లకు అంత గొప్పగా మేము కీర్తించలేమండి, మాకు శబ్దజ్ఞానం లేదు, అర్థజ్ఞానం లేదు, ఆ కీర్తన చేయడానికి ఏదన్నా ఒక పద్ధతి ఉందా? ఇలా గనక మనం కీర్తించినట్లయితే స్వామి ఆనందిస్తాడు అనే భావన ఏదైనా ఉందంటే అక్కరలేదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపముల్. ఏదైనా కొన్ని తెలియని తప్పులు అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే. కాబట్టి ఆ హరి యొక్క నామములు కీర్తించేటప్పుడు తెలిసి తెలియక ఏమైనా చిన్న పొరపాట్లు వచ్చినా కూడా ఏమీ తప్పు లేదయ్యా. కాబట్టి నీవు వెంటనే చేయదగినటువంటి పని ఏమిటి అంటే, శ్రీహరి యొక్క గొప్ప తత్వాన్ని, విష్ణుతత్వాన్ని తెలియజేసేటువంటి చక్కని గ్రంథాన్ని రచించు అని తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని నారద మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వ్యాస మహర్షికి, అయ్యా ఇప్పుడు నేను వీణ పట్టుకుని మహతిని చక్కగా మీటుతూ నారాయణ స్మరణ చేస్తూ ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోతున్నాను, అంత శక్తి నాకు ఎక్కడికి వచ్చింది? పూర్వం నేను ఎలా ఉండేవాడినో మీకు తెలియజేస్తాను. పూర్వం వేదాన్ని నేర్చుకుని నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవన్నామ సంకీర్తనం, విష్ణువు యొక్క నామాన్ని కీర్తించేటువంటి పండితులంతా కూడా ఒక చోట చేరి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే, వారి ఇళ్లల్లో మా తల్లిగారు పనిచేసేవారు, వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేసేవారు. అలా ఏర్పాటు చేసేటువంటి తల్లిగారితో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి కథలన్నీ కూడా వినేవాడిని, కృష్ణుని యొక్క చరిత్ర అంతా వినేవాడిని.
వారల్ కృష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులంతోరంబై. వారు చెప్పేటువంటి ఆ చక్కని భగవంతుని యొక్క గుణాలన్నీ కూడా నా మనస్సులో ప్రవేశించాయి. ఏ అపచారం చేయకుండా నిశ్చలమైనటువంటి భక్తిభావంతో వాళ్ళందరికీ కూడా నేను సేవ చేశాను. ఏ విధమైనటువంటి అపహాస్యము లేదు. పెద్దలు చేసేటువంటి ఆ కర్మలన్నీ చూచి వాళ్ళు చెప్పేటువంటి తత్వాలన్నీ కూడా శ్రవణం చేస్తూ అపరాధాలు లేకుండా నేను వాళ్ళకి సేవ చేశాను. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై నిరంతరము వారిని సేవించటంలోనే నా భక్తిని చూపించాను. చపలత్వం లేదు. నేను పిల్లవాణ్ణి. సహజంగా బాలులకు చపలత్వం ఉంటుంది, పని మీద శ్రద్ధ ఉండదు, ఏకాగ్రత కుదరదు. చాలామందికి ఎక్కడో ప్రహ్లాదుని వంటి వారు ఉంటారు గొప్పవారు. కానీ నేను కూడా అలాగే శ్రద్ధగా చపలత్వం లేకుండా తల్లి ఏ విధంగా అయితే వాళ్ళని సేవిస్తోందో అదే రకంగా నేను కూడా వాళ్ళని సేవిస్తూ ఉన్నాను. అప్పుడు వాళ్ళు నేను చేసినటువంటి సేవకి మెచ్చి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఆ పరమాత్మను ఏ విధంగా పొందాలి, ఏ విధంగా స్తోత్రం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు నాకు దగ్గర కూర్చోబెట్టుకుని రహస్యంగా తెలియజేశారు. ఆ తరువాత చాతుర్మాస్య దీక్ష అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. నాలో మాత్రం ఆ పరమాత్మ మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం బాగా కుదిరింది. అయినప్పటికీ నాకు మా తల్లిగారు పెద్దవారు అవటం చేత ఆవిడ మనస్సంతా నా మీదే ఆధారపడి ఉంది. ఒక్కోసారి భక్తిభావం మనకి బాగా కలుగుతుంది. ఆ భక్తిని అనుభవించటానికి, ఈ సంసార బాధ్యతను నిర్వహించడానికి కూడా మనస్సులో ఒక రకమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు తల్లిగారు వృద్ధులయ్యారు కాబట్టి ఆవిడ్ని సేవించవలసినటువంటి బాధ్యత నాది. ఆవిడ్ని కాదని నాకు భక్తిభావం కలిగిందని నేను అరణ్యాలు పట్టిపోతే పెద్ద ఆవిడ ఏమైపోతుంది? అందువల్ల నేను ఆవిడ బాధ్యత కూడా చూసుకోవాలి. మనస్సులోనే స్వామిని ధ్యానిస్తూ తల్లిని సేవిస్తూ ఉన్నాను. ఇక్కడే ఉండమంటుంది మా తల్లి. ఎందువల్లంటే ఏకాత్మజామే జనని యోషిన్మూఢాచ కింకరి మయ్యాత్మజే అనన్యగతౌ చక్రే స్నేహానుబంధనం. నా మీద విపరీతమైనటువంటి ప్రేమపాశంతో ఉంది మా తల్లిగారు. అందువల్ల ఆవిడ్ని విడిచి నేను వెళ్ళలేకపోతూ ఉన్నాను. ఆ సమయంలో ఒకసారి ఆవిడ ఇంకా తెల్లవారలేదు, తెల్లవారుజామునే లేచి పాలు పెతకడానికి వెడితే అక్కడ గోశాలలో ఒక సర్పం వచ్చి ఆవిడ్ని కాటేసింది. పాము కాటు వల్ల మా తల్లిగారు మరణించింది. నా మనస్సులో చాలా బాధ కలిగింది. అంతలోనే నాకున్నటువంటి బంధాన్ని పరమాత్మ ఈ రకంగా తొలగించాడు అనేటువంటి భావన కూడా కలిగింది. కలగంగానే ఇంక నేను అక్కడి నుంచి బయలుదేరి ఘోరమైనటువంటి అరణ్యాల్లో ప్రవేశించి ఆ స్వామివారిని చక్కగా ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తూ గడిపాను కాలాన్నంతా కూడా. అలా గడుపుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ పరమాత్మ యొక్క రూపం నా మనస్సులో మెదిలింది. ఒక్కసారిగా ఎదురుకుండా కనిపించలా శ్రీ మహావిష్ణువు, నా మనస్సులో మెదిలిందంతే. మెదిలేటప్పటికీ ఇంకా ఆ స్వామిని చూడాలి, ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, ఆయన దగ్గరే ఉండాలి అనేటువంటి భావనతో వెతికాను, ఎంతో ప్రార్థించాను. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. తరువాత ఆకాశవాణి ద్వారా నాకు ఒక మాట వినిపించింది. ఏమిటా మాట అంటే, నాయనా, ఈ జన్మలో నీవు నన్ను పొందేంత గొప్పతనాన్ని సంపాదించలేదు. నీలో ఉన్నటువంటి కొన్ని అవరోధాలను దాటి ఆ తరువాత నా అనుగ్రహంతో మరుజన్మలో నాకు ఇష్టుడవుతావు నువ్వు అని చెప్పి పరమాత్ముడు చెప్పాటండి. ఆ రకంగా నారద మహర్షి ఆ జన్మ తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల సాక్షాత్తు ఆ బ్రహ్మగారి యొక్క మనస్సులో చేరి ఆయన ప్రజాపతులను సృష్టించేటప్పుడు బ్రహ్మమానస పుత్రుడిగా నారదుడిగా జన్మించి ఆ తర్వాత విష్ణు కథలన్నీ చెప్తూ మహతి వీణ మీటుతూ ముల్లోకాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఇదయ్యా వ్యాస మహర్షి కథ. అందువల్ల నేను ముందుగానే ఇంత భక్తుణ్ణి కాలేకపోయాను, భగవంతుని తత్వాన్ని, విష్ణు తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడిని కాలేకపోయాను. ఎప్పుడయ్యాను అంటే విపరీతంగా ఆ స్వామి యొక్క కీర్తన చేశాను, ఆ స్వామిని సేవించేటువంటి భక్తులను సేవించాను. తద్భృత్య భృత్య పరిచారక భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ.
నిన్ను సేవించటమే కాదు, నిన్ను సేవించేటువంటి భక్తుల్ని కూడా సేవించాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి అర్హత పరమాత్మను పొందడానికి. కాబట్టి ఆ రకంగా ఆ పరమాత్మను నేను సేవించి చివరకు ఈ స్థితికి చేరుకున్నాను. నీకు కూడా మనస్సులో సంపూర్ణమైన తృప్తి కలగాలంటే, నీలో ఉన్నటువంటి ఆరాటం పోవాలంటే, ఆ భగవంతుని యొక్క గుణాన్ని తెలియజేసేటువంటి చక్కని కథని రచించి అందరికీ వినిపించు. అలా చేసినట్లయితే నీలో ఉన్నటువంటి తాపం పోతుంది అని చెప్పి వ్యాస మహర్షికి నారద మహర్షి చెప్పేటప్పటికి అప్పుడు వ్యాస మహర్షి అదంతా కూడా విని శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అది ఈనాటికి కూడా మనకు మనస్సులో చెదిరిపోకుండా ఎంతో భక్తిభావాన్ని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో భగవంతుని యొక్క దివ్య తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి అంటే, ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే, ఆ భాగవతంలో ఉండేటువంటి కథల్ని శ్రవణం చేస్తూ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని ధ్యానం చేస్తూ నామ సంకీర్తనం చేయటమే కలిదోషహరం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే మనందరము కూడా ఆ భావాన్ని మనస్సులో నిలుపుకుంటూ ఇప్పుడు అద్భుతమైనటువంటి శ్లోకాలు 3 చక్కగా పలుకుదాం, కీర్తిద్దాం స్వామి నామాన్ని. వనమాలి గదీశార్ణి శంఖీ చక్రీచ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవః అభిరక్షతు శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే ధ్యాయంతి యే విష్ణుం అనంతం అవ్యయం హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతతాభయప్రదం తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం. ఈ శ్లోకాల్లో చూడండి, మొదటిది వనమాలి గదీశార్ణి. ఆ స్వామివారు మెడలో చక్కగా తులసిమాలను ధరించినటువంటి రూపం, గదని ధరించి, శార్ంగం అనేటువంటి ఆయుధాన్ని ధరించి, చక్రాన్ని ధరించి ఆ శ్రీ మహావిష్ణువు మన ఎదురుకుండా నిలబడి తన తత్వాన్ని మనందరికీ కూడా ఈ మార్గశిర మాసంలో అందిస్తున్నాడు అనేటువంటి భావనతో ఆ రూపాన్ని మనం ధ్యానం చెయ్యాలి. ఓ లక్ష్మీనాథ, నారాయణ, భక్తప్రియ, నీ దగ్గరకు వచ్చి స్వామి మమ్మల్ని రక్షించు, కటాక్షించని కోరుకునేటువంటి భక్తులందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి స్వామి. ఓ అచ్యుత, ధర్మాన్ని పాటించడంలో ఎప్పుడూ కూడా నీవు పొరబడలేదయ్యా, నీవే మాకు ఆదర్శం. శ్రీరామ రూపాన్ని ధరించినటువంటి ఓ స్వామి మమ్మల్ని రక్షించు అని ఎవరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని హృదయంలో పెట్టుకుంటారో, ధ్యాయంతియే విష్ణుం అనంతం అవ్యయం. మరి వైకుంఠంలో నిత్యసూరులు దర్శిస్తారు కానీ మనం చూడలేం కదా. కాబట్టి మనం ఈ కలియుగంలో ఉన్నాం, మనస్సులోనే ఆ స్వామి రూపాన్ని చక్కగా ధ్యానం చేసినట్లయితే గనక ఏకాగ్రమైనటువంటి దృష్టితో వాళ్ళు విష్ణు పదాన్ని పొందుతారు అని ఇందులో ఉన్నటువంటి భావం. ఇప్పుడు ఈరోజు మనం విష్ణువు యొక్క 28 నామస్తోత్రాన్ని పఠిద్దాం. అథ శ్రీ విష్ణోః 28 నామస్తోత్రం. అర్జున ఉవాచ కిన్ను
किन्नु నామ సహస్రాణి జపంతే చ పునః పునః యాని నామాని దివ్యాని తాని చ ఆచక్ష్వ కేశవ శ్రీభగవానువాచ మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం అనంతం కృష్ణ గోపాలం జపతః నాస్తి పాతకం గవాం కోటి ప్రదానస్య అశ్వమేధ శతస్య చ కన్యాదాన సహస్రాణం ఫలం ప్రాప్నోతి మానవః అమాయాం వా పౌర్ణమాస్యాం ఏకాదశ్యాం తథైవ చ సంధ్యాకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే తథైవ చ మధ్యాహ్నే చ జపే నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ఇతి శ్రీ విష్ణోః అష్టావింశతినామ స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రంలో భగవంతుని యొక్క దివ్య అవతారాలన్నీ కూడా వర్ణింపబడ్డాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, వామనావతారం, ఇలా ఒకటి కాదు, ఈ రకంగా ఆ స్వామివారిని ప్రతిరోజు అనునిత్యము కూడా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా ఈ మార్గశీర్ష మాసంలో ఆ స్వామివారిని ఈ రకమైనటువంటి స్తోత్రాలతో మనం చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఆ రకంగా మనం అందరం ప్రయత్నిద్దాం, పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇప్పుడు క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.